ప్రసాద్ గారు మీరే మేడం గుడ్ చెప్పాలి. మార్నింగ్ మేడం. మీకి ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు తీర్మానం చేశాము, ఎవరు టచ్ చేయడానికి లేదు అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు తీర్మానాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఒకటి. రెండో విషయం, అమరావతి అని అన్నప్పుడు ముఖ్యంగా అంటే ఇక్కడ నుండే మొదలు పెట్టడం, మొదటి రాయి నుంచి వేయడం, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లా డెవలప్ అవుద్ది, ఎప్పటికవుతుంది? ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది 8,000 కోట్లే అయినప్పుడు సుమారు 2 లక్షల కోట్ల దాకా వెళ్ళకపోయినా 1,00,000 కోట్ల వరకు ఖర్చు మౌలిక వసతులకే 1,00,000 కోట్లు అని అనుకుంటే అంత ఎక్కడి నుంచి తెస్తారు, ఏంటి, ఎట్లా డెవలప్ అవుతుందని పలు ప్రశ్నలు మీ వైపు చూస్తున్నాయి. సమాధానం ఏంటి? మేడం ఆ రోజు అమరావతిలో భూములు సేకరిస్తున్నప్పుడు మీకింత భూములు ఎక్కడి నుండి వస్తుంది, మీకు ఏ రైతు ఇస్తాడు అని అడిగినటువంటి వాళ్ళే ఈరోజు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. రైతులే స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చారు. రాజధాని పనులు శరవేగంగా జరుగుతూ ఉంది. కొందరు ఎక్కడే ఎలహంకాలో కూర్చొనేసి ఏదో 15 రోజులకు వచ్చి పంచాంగ శ్రవణం చేసినట్టు ఒక పేపర్లు రాసుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోవటం, మళ్ళీ ఎలహంకాకి వెళ్ళిపోవటం, మళ్ళీ 15 రోజులకు రావటం, మళ్ళీ తిట్టడం, మళ్ళీ పోవటం. ఈ కార్యక్రమంలోకి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజధాని పనులు ఏం కనిపిస్తుంది? నువ్వు బెంగళూరులో కూర్చుంటావు, ఎప్పుడో ఒకప్పుడు వస్తావు, 15 రోజులకు నెలకు వస్తావు, తిడతావు మమ్మల్ని. మేము ఈ తిట్లన్నీ ఏడబట్టించుకునేది మేడం. మాకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతాయి. వీటి పర్యవేక్షణ మా ముఖ్య ప్రధానమైన లక్ష్యం. నువ్వు 15 రోజులకు వచ్చేది, తిట్టేది, ఇవన్నీ మేము లీస్ట్ బాధ అబౌట్ జగన్. ఎందుకంటే మేము ఆయన పెద్ద పట్టించుకోవటంలే. ఎందుకంటే నేను కూర్చొని చెప్తున్నాడు 1 గంట 26 నిమిషాలు ప్రెస్ మీట్ ఆయన మాట్లాడేది నిన్న. 1 గంట 26 నిమిషాలు పలు ప్రశ్నలు లేవలెత్తాడు, పలు డౌట్లు వచ్చింది, పలు డౌట్లు లేవలెత్తాడు. నేను అడిగేది ఏంటంటే, నువ్వు మీడియా మీట్లో కూర్చొని నువ్వు నీకు కావాల్సిన మీడియా చర్చించుకుంటే సరిపోతుందా? నీకు ఆన్సర్ దొరుకుతుందా? అక్కడ నీకేం ఆన్సర్ కావాలో, నీకు ఏ డౌట్స్ క్లారిఫై కావాలో కమ్ టు ద అసెంబ్లీ రా. నీ 11 మందిని తీసుకొని మేము అక్కడ నీకు ఏ డౌట్ ఉన్నా వీ విల్ క్లారిఫై, వీఆర్ రెడీ. పార్లమెంట్ లో ఏమో వాకౌట్, ఆంధ్రప్రదేశ్ లో నాకౌట్. నీకు 2 లక్షల కోట్లు యాడ్ నుండి వస్తుంది, 4 లక్షల కోట్లు యాడ్ నుండి వస్తుంది, యాడ్ నుండి వస్తుంది, ఎట్లా వస్తుంది? నువ్వు రాప్పా. ప్రసాద్ గారు క్లియర్ గా మేడం వినండి. మేడం ఒక నిమిషం వినండి. లేదంటే పిచ్చి పిచ్చిగా సలహాలు ఇస్తాడు. మాకేంది నువ్వు ప్లాన్ బి ఇచ్చేది? నువ్వేమన్నా ప్లాన్ రా? ఎవరా నువ్వు మాకు సలహా ఇచ్చేదానికి? నువ్వు ప్రజలు రిజెక్ట్ అయిన వ్యక్తి. నువ్వు యు ఆర్ రిజెక్టెడ్ పీపుల్. మా వి గాన్ అంట, అదే మచిలీపట్నం నుంచి మా తీసుకోవాలంట, విజయవాడ వి తీసుకుంటా, గుంటూరు నుండి జీ తీసుకుంటా. ఓరే నాయన, ఎక్కడ దొరికావు స్వామి? ఇంత మేధావి ఇక్కడ ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? మా నెత్తినోరు కుట్టుకుని ఇంత అపర మేధావి ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? భారతదేశం ప్రపంచ దేశాలు ఎతుకుతుంది. ఊరి నాయన, ఇంత మేధావి ఎక్కడున్నాడు? ఇంకొక ఐడియా కూడా చేయొచ్చు కదా మేడం. వి ఓన్ చి అని పెడితే ఇంకా బాగుంటుంది. విశాఖపట్నంలోంచి వి, ఒంగోలులోంచి ఆన్, చిత్తూరు నుండి చి, ఈ 3 కలిపి రాష్ట్రమంతా రాజధాని అయిపోతుంది కదా. విశాఖపట్నము, ఒంగోలు, చిత్తూరు, వి ఓన్ చి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లాంటి ఆలోచనలు రావేమో సార్కి అప్పుడప్పుడు. అవినీతి జరిగిందంటావు. నువ్వు 5 ఏళ్ళు తమరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఏదైనా నిరూపించవచ్చు కదా. ఏం చేశారు? కాకుండా ఇంకొక మాట అంటాడే, రాజధాని అంటే ఏంది? 5 బిల్డింగ్లు కడితే రాజధాని దాని గురించి ఇంత రాద్ధాంతం చేస్తారంట. అదేదో 5 ఏళ్లలో 5 బిల్డింగ్లు కట్టాడు, పారేసింటే ఒక పని అయిపోయి ఉంటుంది కదా. అడిగేది సింపుల్ గా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తమరు ఒక వీధి స్థాయి నాయకుడు లాగా మాట్లాడకూడదు అంట. నేను దెర్ ఇస్ నో వర్డ్ లైక్ క్యాపిటల్ అంటారు. అసలు క్యాపిటలే లేదయ్యా రాజ్యాంగంలో. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటాక అదేనయ్యా రాజధాని. ఇంకా ఆయన బాత్రూంలో ఉంటే బాత్రూమ్ రాజధాని, బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్ రాజధాని అంట. ఏం మాట్లాడతారు మీరు? నాకైతే నవ్వు వస్తుంది ఆయన మాటలు. నువ్వు రాజధాని ఇస్తామన్నటువంటి విశాఖపట్నం ప్రజలే నిన్ను మెచ్చలేదు. మరి రాజధాని ఎందుకు? ప్రజా సమస్యలు 1,00,000 ఉన్నాయి. నువ్వు అడగాల్సినటువంటి ప్రశ్నలు 1,00,000 ఉన్నాయి. అసెంబ్లీకి వచ్చి అడుగు, ప్రశ్నించు, నిలదీయి.
గవర్నమెంట్ అంటే నిరంతర అండ్ ప్రక్రియ. ప్రసాద్ ఒక గారు రోజుకు- నిన్న మాట్లాడినప్పుడు కూడా మీరు డైవర్ట్ చేస్తున్నారు, ప్రజల దృష్టిని డైవర్ట్ చేస్తున్నారు. తీర్మానం అని divert చెప్పి చేస్తున్నాను మేడం. అమరావతి అని చెప్పి ఈ తీర్మానం దీంట్లో అవును. ఎంగేజ్ చేస్తున్నారు కానీ అమరావతికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని ఫెసిలిటీస్ ఇప్పటివరకు కల్పించారు, ఇంకెంత ఖర్చు అవ్వాల్సింది ఉంది, ఎన్ని గ్రామాల నుంచి తీసుకున్నాము, ఇంకెంత అవసరమైంది ఉంది, ఎన్నేళ్ళు పడుతుంది, ఈ లైన్లో అసలు చర్చ జరగట్లేదు. ఓన్లీ అమరావతి రాజధానా కాదా ఆ తీర్మానం వచ్చేసి మేడం, ఇంకెవరు మేడం, touch- ఇప్పుడు ఇది కాన్సెప్ట్ లో విషయం జరుగుతోంది అనేది గుర్తు- నిన్న మాట్లాడారు. మేడం ఒక విషయం చెప్తాను. రాజధాని అనేది ఒకే పాయింట్ లో కేంద్రీకృతం అయ్యి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి రాజధాని పేరు పెట్టుకున్నాం. ఆ గ్రామాలని ఇప్పుడు వాస్తవానికి వెలగపూడిలో రాష్ట్ర సచివాలయము, అదే విధంగా అసెంబ్లీ, ఆ చుట్టుపక్కలనే హైకోర్టు ఉంది. 3 ఒకే ప్రాంతంలో చుట్టుపక్కల దగ్గర ఉన్నాయి. అదే కాకుండా చుట్టుపక్కల 29 గ్రామాలతో పాటు మిగతా గ్రామాల్లో కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ విలేజెస్ కలిపి మనం అమరావతి అని పేరు పెట్టుకున్నాము. మన రాజధానికి అమరావతి అని పేరు పెట్టి ఇది దేవతల రాజధాని అని చెప్పేసి మనం ముద్రిస్తున్నాం. ఇది దేవతలు ఉండే రాజధాని అనేసి. కానీ నీ ఛానల్లో నువ్వేం చెప్పుకున్నావు? వేశ్యల రాజధాని అని చెప్పించుకున్నావు. ఎంత దుర్మార్గం ఉంటావా? విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు 60 కిలోమీటర్లు ఇటు 60 కిలోమీటర్లు అన్ని కూడా రాజధాని పరిధిలోకి వస్తుంది. ఒక్క నిమిషం మేడం వస్తుంది. రాజధాని అనేది ఒక పాయింట్ కేంద్రీకృతమై ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ రాజధాని రాజధాని విజయవాడ తెలుసో లేదో మేడం. ఒక నిమిషం మేడం వినండి మేడం, వినండి. ఊరికే కాదు, విజయవాడ సెంట్రల్ పాయింట్ నుండి అడిగాను ప్రసాద్ సార్, నేను స్ట్రైట్ క్వశ్చన్ అడిగాను. ఇప్పటి వరకు రాజధాని పేరు మీద గత 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఎంత ఖర్చు అయింది, ఇంకా మనకి ఎంత కావాలి? ఎందుకంటే ఒక్క రాజధాని కట్టడమే ఏపీ ముందున్న సవాల్ కాదు. పథకాలు కావాలి, అభివృద్ధి కావాలి, కొన్ని ప్రైవేట్, నాట్ ఓన్లీ అమరావతి ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం అన్నప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఎత్తుకున్నా కూడా ఈవెన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా కూడా ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టుకోవాలి, సంక్షేమ పథకాలు వెళ్ళాలి, ఇంకా కట్టడాలు కట్టాలి, కాలేజెస్కి వెళ్ళాలి, వీటన్నింటి ఖర్చులు పోను. అమరావతికి ఇంత, మన బడ్జెట్ ఎంత, మనం ఎట్లా ముందుకు పోతున్నాం అనే చర్చ జరగట్లేదు అనేది వాళ్ళు అడుగుతున్న సో ఇవన్నీ పక్కకు పోవడానికి ఈ విధమైనటువంటిది ఒకటి ముందేశారు. మీరు వచ్చిన తర్వాత దాన్ని ఫుల్ ఆఫ్ డెవలప్ చేస్తే దీన్ని మళ్ళీ అమరావతిని వాళ్ళు టచ్ తీర్మానం అవసరం లేదు, వాళ్ళు టచ్ చేసే అవకాశం కూడా ఉండదు కదా వాళ్ళకి. మేడం ఇప్పుడు నన్నే కదా మేడం అడిగింది మీరు? మిమ్మల్ని ప్రసాద్ గారు మిమ్మల్ని. మేడం 2 లక్షల కోట్లు అనేది ఒక వారంలోనో ఒక రోజులోనో ఖర్చు పెట్టే కార్యక్రమం కాదు. 5 years జరిగేటువంటి ప్రక్రియ. ఒకే రోజు ఖర్చు 5 years లో ఇది పాసిబుల్ అవ్వదు అని గత 5 ఏళ్ళు ఉన్నారు మేడం. వీ విల్ మేక్ ఇట్ పాసిబుల్. చూడండి ఎందుకు ఇప్పుడు సిఆర్డిఏ బిల్డింగ్ ఇదేం కడతారా అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఈ రోజు 7-8 అంతస్తులు సిఆర్డిఏ బిల్డింగ్ వచ్చి ఒకసారి చూడండి మేడం. ఓకే, 1,00,000 కోట్లు పెట్టగలమా సార్? ప్రసాద్ సార్ 1,00,000 కోట్లు పెట్టగలమా? అప్పులు ఇచ్చి 1,00,000 కోట్లు యాడ్ నుంచి పెడతారనే క్వశ్చన్ కదా. అప్పులు తెచ్చి 2,00,000 కోట్లు పెట్టాలనే క్వశ్చన్ అడగట్లేదు. అది మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు మీరు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అయితే 2,00,000 కోట్లు అప్పులు ఎందుకు? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు మాట్లాడండి. సత్యమూర్తి గారు మీ వాయిస్ తీసుకుంటే, సత్యమూర్తి గారు మేడం 500 కోట్లు పెట్టి విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ ఒక వ్యక్తి కోసం కట్టుకున్నప్పుడు ఇచ్చేయండి జగన్ గారికి. అది వ్యక్తి కోసం కడితే సొల్లు అవి పొద్దున్నే డిబేట్ చేయడం నడుస్తుంది, మీరు ఏం మాట్లాడుతున్నారు? జగన్ గారు కట్టుకుంటే జగన్ గారికి ఇచ్చేయండి. వాడుకోవాలో తెలియకపోతే తలకాయ తీసుకెళ్లి రుషికొండ పెట్టుకోండి. ప్రభుత్వ బిల్డింగ్ ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే రిచికొండ తగలబెట్టుకొని తలకాయ తీసుకెళ్ళి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఉంటాడు చేత అయినోడు. అదే జూబ్లీహిల్స్ కొంపలోనో కరకట్ట కొంపలోనో పడుకుంటున్నాడని నేను కూడా మాట్లాడొచ్చు కదా. అడిగిన దానికి సమాధానం ఎంత, ఎన్ని గ్రామాలు, దాంట్లో గుంటూరు ఉందా, విజయవాడ ఉందా, తాడేపల్లి ఉందా, అమరావతికి ఎన్ని లక్షల అవకాశం ఉంది ప్లీజ్ దయచేసి. ప్రసాద్ గారు కాదు, ఎలహంక లేదు, ఈల కొంప, ఆల కొంప, ఇలా బొందల కొంప, ఇలా కరకట్టలో ఉన్నాయి. సత్యమూర్తి గారు ఒక్క నిమిషం.
ప్రసాద్ గారు, వేరే ప్రసాద్ గారు. వాళ్ళని ఎందుకు జాతకాలు ఇస్తావు? దద్దమ్మ వాళ్ళు మాట్లాడతావు. ప్లీజ్ నువ్వు వెంకటరెడ్డి గారు ఇట్లా కాదు. దద్దమ్మ నువ్వు. ఎవరు పనికి వాళ్ళకి ప్రశ్నలు అడిగితే నీకు సమాధానం చెప్పరా? చేత కాదు. పనికి మాలిన దద్దమ్మ. నీకు సమాధానం సార్, చెప్పడం ఇది చేత కాదు. నువ్వు ఓకే, మాట్లాడతావు. ఓకే ప్లీజ్ చర్చ తిట్టుకోవడానికి కాదు, దయచేసి వెంకటరెడ్డి గారు తిట్టుకోవడానికి కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రసాద్ గారు మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయట్లేదు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఏ కోసం సమాధానం రాబట్టారు? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. కాదు ప్రసాద్ గారు, నీకు చెప్పడం ప్రసాద్ చేత కాదు, అందుకని గారు, అడుగుతున్నాను. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, కాదురా